చాలామంది కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి వాస్తు అనేది తెలియదు. అలాంటి వారు ఏ విషయాలు ముందుగా చూసుకుంటే బెటర్ అంటారు? ఒక ఇల్లు కొనటానికి వెళ్ళే ముందు ఏంటంటే దాన్ని ప్లాన్ తెప్పించుకొని చూడాలమ్మా. ఆ ప్లాన్లో అన్నీ ప్లాన్ ప్రకారం అంటే వాస్తు ప్రకారం టాయిలెట్స్, బాత్రూమ్స్, బెడ్రూమ్స్, హాల్స్, ముఖద్వారం ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అవన్నీ బాగుంటే అప్పుడు వెళ్ళి అక్కడ సైట్ విజిట్ అంతా చేయొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా చూడవలసింది ఏంటి, ఏ స్థలంలోనైతే ఇల్లు కట్టారో లేదా ఏ స్థలం అయితే మనం కొనటానికి వెళ్ళామో ఆ స్థలం యొక్క దిక్కులు ఏ విధంగా ఉన్నాయి, దిక్కులకు సరిగ్గా ఉందా లేదా. అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే తూర్పు పడమర దిక్కులన్నీ కూడా స్ట్రైట్గా ఉండకుండా కార్నర్స్కి వస్తాయి. ఒక్కొక్క దగ్గర అంటే దిక్కులు మూలల దిక్కులకు వస్తాయి. మనకి తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఇవి దిక్కులు, ఈశాన్యము నైరుతి వాయవ్యము ఆగ్నేయము ఇవి మూలలు. సో ఈ మూలలు ఉన్న స్థానంలో దిక్కులు ఉన్న స్థానంలో మూలాలు వస్తాయి. దాన్ని దిగ్మూఢం ఏర్పడిపోయిన స్థలం అంటారు, లేదా దిగ్మూఢం ఏర్పడిపోయిన గృహము అంటారు. సో ఇటువంటి గృహాలు స్థలాలు తీసుకోవటానికి వీల్లేదు. అలాగే ఆ ఇంటికి కానీ స్థలానికి కానీ ఏమైనా వీధి పోట్లు వెన్నుపోట్లు తగులుతున్నాయా చూడాలి. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని వీధి చూపులు అంటారు వాటిని, కొన్ని ఏమో నెగిటివ్ ఉంటాయి, వాటిని వీధి పోట్లు అంటారు. ఇవి చాలా మంచి అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి, నెగిటివ్ అయితే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భూమి పల్లం ఎటుంది చూసుకోవాలి. తూర్పుకి ఉందా, ఉత్తరానికి ఉందా, పడమరిక దక్షిణానికి ఎట్లా ఉంది. తూర్పుకి లేదా ఉత్తరానికి పల్లంగా ఉండే భూములు చాలా శ్రేష్టంగా చెప్పుకుంటాం. అటువంటి స్థలాలలో కట్టినటువంటి ఇళ్ళు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. సో ఈ అన్నీ కూడా ఒక స్పెషలైజ్డ్ పర్సన్స్ మాత్రమే చూడగలుగుతారు. కామన్గా మామూలుగా చూసే వాళ్ళకి అంత వాటిని అంత పరిశీలనగా చూసే అలవాటు ఉండదు. ఒకసారి బాగుంటే సరే, బాగున్నా కూడా మనం అడ్వాన్స్ ఇచ్చే ముందు కానీ కొలే ముందు కానీ ఒకసారి వాస్తుశాస్త్రజ్ఞులకి చూపెట్టి వాళ్ళ అడ్వైస్ తీసుకొని ముందుకు అడుగు వేస్తే మంచిది.